గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? థైరాయిడ్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలేంటి? దీనిని ఎలా గుర్తించాలి? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే హోమియోపతిలో ఎటువంటి చికిత్స దీనికి అందుబాటులో ఉందో తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ ఉమర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. అసలు థైరాయిడ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? అలాగే థైరాయిడ్ రావడానికి రీజన్స్ ఏంటి? ముఖ్యంగా థైరాయిడ్ అనేది ఒక గ్రంథి అన్నమాట. మనకు మెడ భాగంలో ఉన్న గ్రంథి. ఆ గ్రంథి వల్ల ఉత్పత్తి జరిగే కొన్ని హార్మోన్స్ వాటిలో లోపం రావడం కానివ్వండి, వాటికి ఎక్కువగా ఉత్పత్తి జరగడం వల్ల మనకు కొన్ని సమస్యలు వస్తాయి. దీనిలో ముఖ్యంగా రెండు వ్యాధులు మనం పెద్దగా చూసుకుంటున్నాం ఈ మధ్య. ఒకటి హైపోథైరాయిడిజం, రెండవది హైపర్ థైరాయిడిజం. ఇవి కాకుండా కొన్ని ఇంకా వేరే సమస్యలు రావడం మనం చూస్తున్నాము. ఇవి కూడా గాయిటర్ అనుకోవచ్చు, సింపుల్ గాయిటర్, టాక్సిక్ గాయిటర్, మరియు కొన్ని క్యాన్సర్స్ మరియు ట్యూమర్స్ కూడా ఈ గ్రంథికి సంబంధించి వచ్చాయి. సో ముఖ్యంగా మనం ఇవాళ మాట్లాడుకుని పోతున్న విషయం ఏంటంటే హైపోథైరాయిడిజం మరియు హైపర్ థైరాయిడిజం. వీటికి మనకు ఈ మధ్య చూస్తున్న కేసెస్ చాలా అధికంగా ఉన్నాయి. ఈ కేసెస్ ద్వారా మనకు సమస్యలు చాలా ఎక్కువగా అవుతున్నాయి మనం చూస్తున్నాము. సో హైపోథైరాయిడిజం అన్న దాంట్లో పేరులోనే ఉంటుంది, ఈ గ్రంథిలో ఉత్పత్తి చేసే హార్మోన్స్ తక్కువగా ఉత్పత్తి జరగడం. హైపో అంటే తక్కువ కాబట్టి ఈ T3 మరియు T4 హార్మోన్స్ లోపం రావడం కానీ, వాటి సంబంధించి సమస్యలు మనకు బాడీలో వాటి లక్షణాలు కనబడడం కానీ, ఇవి హైపోథైరాయిడిజం అన్నట్టుగా చెప్తాము. అదేవిధంగా ఈ గ్రంథి ద్వారా ఉత్పత్తి చేసే హార్మోన్స్ T3 మరియు T4 అధికంగా ఉత్పత్తి జరుగుతూ వాటి హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్లో మనకు బాడీలో కొన్ని జీవక్రియాలు అధికంగా అయిపోతూ వాటి వల్ల కొన్ని లక్షణాలు రావడం అన్నట్టుగా చూస్తున్నాము. సో దీన్ని హైపర్ థైరాయిడిజం అన్నట్టుగా గుర్తిస్తారు. ఓకే అండి, అంటే హైపోథైరాయిడ్ అలాగే హైపర్ థైరాయిడ్ ఈ రెండింటి లక్షణాలు కూడా ఏ విధంగా ఉంటాయి? హైపోథైరాయిడిజం ఈ వ్యాధికి సంబంధించి లక్షణాలు మనం చూసుకుంటే కనుక మొదటిలో హెయిర్ ఫాల్, బరువు ఎక్కువ కావడము, మబ్బుగా ఉండడము, నీరసంగా అనిపించడము, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. మనం వేరే చూస్తుంటే కనుక మన వృద్ధి అనడగా తక్కువైపోవడం, అంటే మామూలుగా చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో మనకు ఊర్జక్రియ పూర్తిగా తగ్గిపోతూ హైపో అనగానే మనం చెప్పాము ఇవన్నీ లోపపడుతున్నాయి కాబట్టి ఈ జీవక్రియాలు కూడా లోపపడడం స్టార్ట్ అయిపోతూ మన మనకు జరిగేవి తక్కువైపోయి బద్ధకము, నీరసము, మనకు లాగు అయిపోవడము, ఎంట్రికలు రాలిపోవడము, చర్మం పొడి బారిపోవడము, ప్రతి చోట మనకు రసాయనాల ఉత్పత్తి తగ్గిపోవడము, ఇవన్నీ కూడా చూస్తుంటాం. సో వీటి వల్ల మనుషులు చాలా లాగైపోతుంటారు, బద్ధకం అనడగా ఎక్కువ కనిపిస్తుంటుంది. అదే హైపర్ థైరాయిడిజంకి వచ్చేస్తే కనుక అధికంగా హైపర్ అనగానే ఎక్కువ హార్మోన్స్ ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంటాయి, జీవక్రియాలు ఎక్కువైపోతుంటాయి, చెమటలు ఎక్కువ రావడము, చర్మం చాలా స్వెట్టిగా ఉండడము, చెమటల ద్వారా మనకు చిక్కిపోవడము, ఆత్రం ఎక్కువైపోవడము, మనకు తొందరగానే నీరసపడిపోవడం, ఊర్జ ఎక్కువగా ఖర్చు అయిపోతూ తొందరగానే నీరసపడిపోవడం, తక్కువ పనిలో ఎక్కువ ఊర్జ ఖర్చు అవ్వడం, ఇవన్నీ కూడా మనం చూస్తుంటాము. సో చిక్కిపోవడము, హెయిర్ ఫాల్ దీనిలో కూడా ఉండొచ్చు మనకు హైపర్ థైరాయిడిజంలో. అంటే వృద్ధి ఎక్కువగా ఫాస్ట్గా అయిపోతూ ఆ కణాల గ్రోత్, కణాల ఆయువు అన్నట్టుగా తగ్గిపోవడము, తొందరగానే చనిపోవడం అన్నట్టుగా జరుగుతూ ఆ విధంగా హెయిర్ ఫాల్ అన్నట్టుగా కూడా మనం చూడొచ్చు. ఓకే, అంటే సిమ్టమ్స్ని బట్టి మనకి థైరాయిడ్ ఉందని డయాగ్నోస్ అయిపోతుందా, లేకపోతే ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలా? ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా మనకు ఈ సిమ్టమ్స్ అన్నట్టుగా చూడండి ఏమవుతుంది, కొంచెం ముదిరిపోయిన తర్వాతనే మనం సిమ్టమ్స్ గురించి మనం ఆలోచన మొదలు పెడతాం. అంటే వెయిట్ లాస్ కావడం, వెయిట్ గెయిన్ అవ్వడం, ఎంట్రికలు రాలిపోవడం, ఈ మధ్య సామాన్యంగా మనం చూస్తే కనుక ఇవన్నీ కూడా నార్మల్ డిజీజెస్లో మరియు టైఫాయిడ్, మలేరియా, జాండీస్, ఏదైనా టీబీ, ఇవన్నీ వ్యాధుల్లో ఇవి కామన్గా మనం అనుకోవచ్చు. సో ముదిరిపోయిన తర్వాత చాలా అధికంగా వెయిట్ అయిపోతుంది, ఆయాసం వస్తుంది, నీరసం చాలా ఎక్కువైపోతుంది, మనం పని చేయలేకపోతున్నాము, ఆహారం అయితే పౌష్టికంగానే ఉంటుంది, ఎటువంటి జ్వరం అన్నట్టుగా లేదు అన్నట్టుగా కనిపించినప్పట్లోనే మనం ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం పడుతుంది. సో ఫీమేల్స్లో గనక ఒకవేళ ప్రాబ్లమ్స్ ఎక్కువైతున్నాయి అనుకోండి, వాళ్ళలో త్వరలోనే మనం ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తూ బ్లడ్ రిపోర్ట్స్ ద్వారా తెలుసుకోవచ్చు. మామూలుగా ఫీమేల్స్లో నెలసరి ఆగిపోవడం మరియు నెలసరి
సరిగ్గా రాకపోవడము ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి వాళ్ళలో త్వరలోనే మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయవచ్చు. అదే మగవాళ్ళు అనుకోండి, థైరాయిడ్కి సంబంధించిన లక్షణాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనకు కొంచెం టైం పడవచ్చు. కానీ ఇన్వెస్టిగేషన్స్లో మనకు పూర్తిగా వ్యాధి ఎటువంటిది అన్నట్టుగా అర్థమైపోతుంది. ఓకే అండి, చిత్తూరు నుండి కాలర్ ఉన్నారు. హలో హలో, నేను స్వప్నమాధురిని మాట్లాడుతున్నానండి, చిత్తూరు నుంచి. చెప్పండి. హలో, చెప్పండి స్వప్న గారు, ప్రాబ్లం ఏం లేదండి, నాకు చిన్నప్పటి నుంచి థైరాయిడ్ అండి, 3 years నుంచి. ఓకే. థర్డ్ ఇయర్ లో డిటెక్ట్ అయింది. ఐ మీన్ వెన్ ఐ వాజ్ బేబీ, థర్డ్ ఇయర్ లో డిటెక్ట్ చేశారు. థైరాయిడ్ లెవెల్స్ అటు ఇటు ఉండడం వల్ల, లేకపోతే చిన్నప్పటి నుంచి ఉండడం వల్ల ఏమన్నా బ్రెయిన్ మీద ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుంది, మెమరీ మీద అలా ఏమన్నా ఎఫెక్ట్ ఉండొచ్చా అండి? ఉంటుందండి. మామూలుగా హైపోథైరాయిడిజంలో మనకు మర్చిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మతిమరుపు అన్నట్టుగా మనకు ఫర్గెట్ఫుల్నెస్, మెమరీ అన్నట్టుగా చెప్పాము, ఫర్గెట్ఫుల్నెస్ అన్నట్టుగా అనుకోవచ్చు. కాస్త మెమరీ వీక్ అవ్వడం అన్నట్టుగా జరగవచ్చు, కానీ ఫర్గెట్ఫుల్నెస్ అన్నట్టుగా సమస్య ఎక్కువవుతుంది. మతిమరుపు అన్నట్టుగా మనకు చాలా మర్చిపోవడం, పని సగం చేస్తూ ఆగిపోవడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. మానసికంగా కూడా హైపోథైరాయిడిజంలో మరి హైపర్ థైరాయిడిజంలో కొంచెం అధికంగా లక్షణాలు చూస్తాము. అంటే హైపోథైరాయిడిజంలో డిప్రెషన్ లాంటి మనకు సమస్యలు ఎక్కువగా అవుతాయి. డిప్రెషన్, మనము ఈ ప్రాబ్లమ్స్ ఏంటి, మనము చాలా ముద్దుగా అయిపోతున్నాము, వెయిట్ అన్నట్టుగా ఇంక్రీజ్ అయిపోతుంది, ఇవన్నీ జరుగుతూ డిప్రెషన్ అన్నట్టుగా చూస్తాం. అదేవిధంగా హైపర్ థైరాయిడిజం వచ్చిందనుకోండి, అక్కడ యాంగ్జైటీ డిసార్డర్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. గుండె దడ ఎక్కువ అవ్వడము, మనము గాబరా అవ్వడము, చెమటలు ఎక్కువ కారడం వల్ల నాకేదో ప్రాబ్లం ఉన్నట్టుగా మనం యాంగ్జైటీ, అలజడి అన్నట్టుగా ఎక్కువైపోవడం అన్నట్టుగా చూస్తాము. సో ఈ విధంగా మానసిక లక్షణాలు కూడా కొన్నిసారి మనం చూస్తాము. ఓకే అండి, ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా? పలానా టైంలో పలానా ఏజ్ గ్రూప్ వాళ్ళకే ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇందాక కాలర్ అడిగారు 3 years బేబీగా ఉన్నప్పుడు ప్రాబ్లం వచ్చింది అంటే చిన్నపిల్లలకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఉందండి. ఈ మధ్య మనం చాలా ఎక్కువగా కేసెస్ చూస్తున్నాము. ఇది వరకు ఈ ఏజ్ గ్రూప్ అన్నట్టుగా చాలా తక్కువ కేసెస్ ఉన్నాయి. బట్ ప్రజెంట్ మనం చూస్తే కనుక ఏజ్ రిలేటెడ్ కూడా చిన్నపిల్లలు కూడా చాలా అధికంగా కేసెస్ మనం చూస్తున్నాము. అంటే ఇది వరకు నంబర్ ఆఫ్ పాపులేషన్లో మనం డెన్సిటీ వైజ్గా చూసిన థైరాయిడ్ పర్సంటేజ్ అనగా చాలా తక్కువ ఉండేది. ప్రజెంట్ చూస్తే కనుక థైరాయిడ్ సమస్యలు చాలా అధికంగా ఉన్నాయి. అదే కాక పర్సంటేజ్ వైజ్గా చిన్నపిల్లల్లో కూడా అధికంగా ఇంక్రీజ్ అయినాయి, పెద్దవాళ్ళలో కూడా ఇంక్రీజ్ అయినాయి. సో అందుమూలన ఈ ఏజ్ డిఫైన్ అన్నట్టుగా ఏమీ లేదు. హైపోథైరాయిడిజం అయితే చిన్నపిల్లల్లో, పెద్దవాళ్ళలో కూడా రావచ్చు. కొన్ని ఇతర వ్యాధులు, క్రెటినిజం అన్నట్టుగా మనము ఇంకా కొన్ని సిండ్రోమ్స్, డౌన్ సిండ్రోమ్స్ అట్లాంటి వ్యాధులతో సహా పుట్టకతోనే వాళ్ళకు జెస్టేషనల్ థైరాయిడ్, జువినైల్ థైరాయిడ్ మరియు ఇన్హెరెంట్ బర్త్ థైరాయిడ్ డిసార్డర్స్లో కూడా మనం ఇటువంటి వ్యాధులు చూడొచ్చు. ఓకే అండి, కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, రామకృష్ణ గారు చెప్పండి. ఏమండి, మా ఆవిడకి 22 సంవత్సరాలు అండి. ఓకే. మా ఆవిడ చిన్నప్పుడు 14వ సంవత్సరం 15 సంవత్సరం పెళ్ళయిందండి, మ్యారేజ్. ఒక బాబు పుట్టాడండి, ఇప్పుడు 10 సంవత్సరాలు, అమ్మాయికి 8 సంవత్సరాలు సార్. ఓకే. అమ్మాయి పుట్టిన 5వ సంవత్సరం ఆపరేషన్, అంటే మొత్తం మ్యారేజ్ అయిన 7 సంవత్సరాలకి ఆపరేషన్ చేపించాను సార్. ఓకేనండి. పాప కూడా పుట్టినాక అప్పటిదాకా మనిషి మంచిగా సార్. చిన్న ఆపరేషన్ చేయించారండి, పెద్ద ఆపరేషన్? పెద్ద ఆపరేషన్ సార్. ఓకేనండి. చిన్న ఆపరేషన్ అవుతుంది సార్. సార్ అచ్చా, ఓకే. చిన్న ఆపరేషన్ అవుతుంది సార్. పిల్లలు పట్టుకుంటే ఆపరేషన్ చేయించారు సార్. ఓకే ఓకే. అప్పటిదాకా వచ్చి 45 కేజీలు 50 కేజీలు ఉంది సార్. ఆ తర్వాత వచ్చి ఇప్పుడు 75, 80 కేజీలు ఉంటుంది సార్. ఇంకా ఇతర లక్షణాలు ఏమైనా ఉన్నాయండి? బద్ధకం ఉందా? ఎంట్రికలు రాలడము, మెన్సెస్ రాకపోవడము సార్? ఇంకా ఇతర లక్షణాలు ఏమైనా ఉన్నాయా? ఇంకేమీ లేదు సార్. ఈ ఒక రొమ్ము వచ్చేసి, ఎదరం వచ్చేసి పెద్ద లావుగా ఉంటాయి సార్. అంతే. సరే, నేను చెప్తాను. సో ముఖ్యంగా చూడండి, కొన్ని ఆపరేషన్స్ తర్వాత బెడ్ రెస్ట్ అవ్వడం వల్ల కూడా కొన్నిసారి మనం వెయిట్ ఇంక్రీజ్ అవుతాము. హైపోథైరాయిడిజం మరియు ఇతర పీసీఓఎస్ వ్యాధులు రావడం వల్ల కూడా మెన్సెస్ ఏమైనా డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి, హార్మోన్స్లో ఏమైనా లోపబడుతున్నాము,
లేక ఆపరేషన్ తర్వాత కొన్నిసారి ఏమవుతుంది మల్టీవిటమిన్స్, యాంటీబయాటిక్స్, స్టిరాయిడ్స్ అన్నట్టు కొన్ని కోర్స్ ఆఫ్ మెడిసిన్స్ ఇస్తారు. ఈ కోర్స్ ఆఫ్ మెడిసిన్ ఇవ్వడం వల్ల కూడా మనం కొంచెం వెయిట్ అన్నట్టుగా ఇంక్రీజ్ అవుతారు. అదేవిధంగా ఆమె చాలా నెమ్మదిగా ప్రతిసారి కొంచెం వెయిట్ ఎక్కువ అవుతున్నారంటే మీరు పరీక్షలు చేయించాల్సిన అవసరం వస్తుంది. ముందైతే కడుపు స్కాన్ చేయించండి. పీసీఓఎస్ ఏమైనా సమస్యలు ఉన్నా, నెలసరి సరిగ్గా రాకపోవడం, ఏమైనా ఎక్కువ అవ్వడం అన్నట్టుగా జరిగిన సందర్భము, మరియు ఎంట్రికలు రాలడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు థైరాయిడ్ సంబంధించి పరీక్షలు కూడా చేయించాల్సిన అవసరం వస్తుంది. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 హలో, అనంతపురం నుంచి హరిప్రసాద్ అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. ఏం లేదండి, నాకు వచ్చేసి 35 years. ఓకే. థైరాయిడ్ చిన్నప్పటి నుంచి ఉంది. నేను 10th లో ఆ టైంలో చేయించుకున్నాను. ఇప్పుడు టెస్ట్ చేయించానండి ఒక 2.5 months బ్యాక్. చెప్పండి. T3 వచ్చేసి 140 ఉంది, T4 వచ్చేసి 9.4, TSH వచ్చి 14.94 ఉందండి. ఓకే. దీని నుంచి ప్రాబ్లం ఉంది. నాకు మ్యారేజ్ అయ్యి ఒక 3 years అయిందండి. ఇంతవరకు పిల్లలు ఏమీ లేదు. మీరు మాత్రలు ఏమైనా వేసుకుంటున్నారండి? చూడండి, మాత్రలు థైరాయిడ్ సంబంధించి మాత్రలు ఎల్ట్రాక్సిన్ ఎంత ఎంసీ చేసుకుంటున్నారు? 150 వాడుతున్నాను ఇప్పుడు. 150 వాడుతున్నారు. 9.4 ఉన్నందువల్ల. ఓకే, నో ఇష్యూస్. సో చూడండి, ప్రజెంట్లీ మనం చూస్తున్నాము మీకు థైరాయిడ్ అయితే ప్రాబ్లం ఇంకా ముదిరిపోతుంది. గ్రంథిలో ఇంకా లోపము, మనం గ్రంథి వల్ల ఉత్పత్తి అనగా పూర్తిగా అయితలేదు కాబట్టి మీరు పైనుంచి ఎల్ట్రాక్సిన్ సప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. సో ఈ న్యాచురల్ కావు కాబట్టి సింథటిక్ హార్మోన్స్ న్యాచురల్ హార్మోన్స్ రకంగా పూర్తిగా పనిచేయవు, అంటే 100% పూర్తిగా పనిచేయడం అనగా మనం చూస్తుంటాము. సో దీనివల్ల మనకు సమస్య ఎక్కువయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మామూలుగా మేల్స్లో మరియు ఫీమేల్స్లో హార్మోన్స్ లోపం కావడము ఇవన్నీ కూడా థైరాయిడ్ తక్కువగా ఉండడం వల్ల మనం చూస్తాము. T3 హార్మోన్ మనకు బ్లడ్ రిపోర్ట్లో అయితే నార్మల్గానే చూపిస్తుంది, బట్ ఇది ఎక్కువ శాతము మనకు సింథటిక్ అంటే ఆర్టిఫిషియల్ హార్మోన్ పైనుంచి వేసుకుంటున్నాం కాబట్టి మనకు నార్మల్ అనిపిస్తుంది. శరీరంలో ఈ హార్మోన్స్ పూర్తిగా పని చేయకపోవడం అన్నట్టుగా చాలాసారి చూస్తాము. సో అందుమూలన మనకు పిల్లలు కాకపోవడము, సంతానం లేని సమస్య ఇవన్నీ కూడా అవ్వచ్చు. అది కాక మీ వైఫ్ కూడా పూర్తిగా పరీక్షలు చేయించండి. ఒకవేళ ఆమెలో కూడా సమస్య ఉన్నా సరే మనకు ఇబ్బంది జరుగుతుంది. సో ఈ 3 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా మనకు ప్రెగ్నెన్సీ కలగలేదు మీకు అంటే ఖచ్చితంగా ఇతర సమస్యలు అంటే మీ ఇద్దరిలో కూడా ప్రాబ్లమ్స్ అన్నట్టుగా ఉన్నాయి. సో థరో ఎగ్జామినేషన్ చేయించండి. ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా అవసరం ఉంటే పూర్తిగా చేయించండి. ఓకే అండి, ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఎక్కువగా లేడీస్లోనే కనబడుతుంది మేల్స్తో కంపేర్ చేస్తే. సో ఎందుకు లేడీస్లో ఎక్కువగా వస్తుంది? చూడండి, ఎక్కువ శాతం అన్నట్టుగా మనం చూస్తున్నాము ఫీమేల్స్లో, అది మరీ అంత ఎక్కువ లేదు. మామూలుగా 40% మేల్స్ అన్నట్టుగా ఎఫెక్ట్ అవుతారు, 60% అన్నట్టుగా ఫీమేల్స్ ఎఫెక్ట్ అవుతారు. ఫీమేల్స్లో ఈ 20% ఎక్కువగా ఎందుకంటే వాళ్ళకి హార్మోన్ సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువ అవుతాయి. నెలసరి సమస్యలు, వాళ్ళలో ఆ హార్మోన్స్ మేల్స్తో కంపేర్ చేసుకుంటే ఫీమేల్స్కి చాలా ఎక్కువగా హార్మోన్స్ ఉంటాయి. ఆ హార్మోన్స్లో ఎప్పుడైనా లోపం జరగడము, వాళ్ళకి ఎక్కువ కావడం తక్కువ కావడం జరిగిన సందర్భంలో మనకు ఇతర బాడీ భాగాల్లో కూడా వాటి ప్రభావం అన్నట్టుగా చూస్తాము. సో అదేవిధంగా మానసిక ఒత్తిడి మరియు స్ట్రెస్ అనగా అధికంగా తీసుకున్న వాళ్ళు ఫీమేల్స్లోనే ఈ హైపోథైరాయిడిజం అటాక్ చేస్తూ ఉంటుంది. సో గ్రంథి కూడా ఇన్ఫెక్షన్స్ రావడము, గొంతుకు సంబంధించి ఇన్ఫెక్షన్స్ మరియు ఇవన్నీ కూడా జరగడం ఫీమేల్స్లో ఎక్కువగా జరగవచ్చు. అందుమూలననే వాళ్ళకు హైపోథైరాయిడిజం సమస్య, హైపర్ థైరాయిడిజం సమస్య ఎక్కువ వస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో అండి, రాంబాబు గారు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మా మిస్సెస్ కి ఒక 3 సంవత్సరాలు బట్టి గొంతుక థైరాయిడ్ వచ్చిందండి. ఓకే. అయితే దానివల్ల ఆవిడ బాగా సన్నగా పడిపోయారు, కాళ్ళు పగిలిపోయినాయి సార్. తను నడవలేకపోతుంది, పైగా ఏదైనా పని చేయాలన్నా చేయలేకపోతుంది. అంటే ఇప్పుడు వాపు కూడా ఉందండి గొంతు దగ్గర? గొంతు దగ్గర వాపు ఉందండి, ఇంకా పెద్దగా ఉంది. ఓకే, ఏమైనా మాత్రలు వాడుతున్నారా? ఏదో చిన్న టాబ్లెట్లు ఇచ్చారండి, చిన్న చేస్తాలు అవి వాడుతున్నారు. ఓకే, పొద్దున్న సాయంత్రం వేసుకుంటున్నారా? పొద్దున్నే సాయంత్రం వేసుకున్నారండి. వెరీ గుడ్, వెరీ గుడ్.
ఓకే, అది తగ్గుతుందండి, మళ్ళీ మానేస్తే మళ్ళీ కరెక్ట్ వాపు వచ్చేస్తుందండి. కరెక్ట్. సో ఈ సమస్య చెప్పండి. కాటు పగిలిపోయి బాగా నడవలేకపోతుందండి. ఓకే, నేను చెప్తాను. ఈ సమస్య హైపర్ థైరాయిడ్ సమస్య. హైపర్ థైరాయిడ్ మనకు గొంతులో టాక్సిక్ గాయిటర్, మీరు నేను చెప్పాను కొన్ని సమస్యలు, ఇతర సమస్యలు కూడా గ్రంథికి టాక్సిక్ గాయిటర్ అంటే మన గ్రంథిలో చిన్న చిన్న ట్యూమర్స్ లాంటివి రావడము, ఆ గ్రంథికి సంబంధించి మనకు అధికంగా T3 T4 ఉత్పత్తి కావడము, వాపులాగా కనిపించడము. ఈ గ్రేవ్స్ డిజీజ్ అనే వ్యాధిలో ఈ సమస్య వస్తుంది. సో ఆమెకున్న వ్యాధి గ్రేవ్స్ డిజీజ్, అందుమూలననే ఈ సమస్యలు ఎక్కువవుతున్నాయి. అవును, T3 T4 ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల మనకు చెప్పాను కదా, ఊర్జక్రియలు అధికంగా అవుతాయి, ఆ కణాల ఆయువు అనడుగా తగ్గిపోతుంటుంది. సో ఎక్కడైనా ఒత్తిడి జరిగిందనుకోండి, ఆ ఆయువు అనడుగా తగ్గిపోవడం వల్ల కాట్లు రావడము అధికంగా మనకు ఇవన్నీ చూస్తుంటాము. సో సమస్య అనడుగా చలికాలంలో ఎక్కువయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. ఇప్పుడు వాసవి కాలంలో మనం చూస్తే కనుక ఈ సమస్య తక్కువ కావచ్చు. మీరు ఒకసారి హోమియోపతి చికిత్స ట్రై చేయండి. హైపర్ థైరాయిడిజంకి చాలా మంచి చికిత్స ఉంది, పూర్తి పరిష్కారం వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే అండి, ఇప్పుడు థైరాయిడ్ లెవెల్స్ ఎంత ఉండాలి, ఎంత ఉంటే లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉన్నట్టు, అలాగే ఎన్ని మంత్స్కి ఒకసారి టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి? ఈ TSH లెవెల్ మామూలుగా చూడండి, మనం చూస్తే గనక మనకు T3 T4 హార్మోన్ ప్రభావం అనగా ఎక్కువగా ఉండదు. మన బ్లడ్లో చూసేది మనం TSH వాల్యూనే మనకు అధికంగా మనకు వేరీ అవుతుంటుంది, ఎక్కువ కావడం కానీ తక్కువ కావడం. ఈ TSH వాల్యూ 0.03 నుంచి 5.5 వరకు ఉంటే మనం నార్మల్ థైరాయిడ్ కండిషన్ అంటాము. ఒకవేళ 0.03 కైనా తక్కువ ఉందనుకోండి హైపర్ థైరాయిడిజం వ్యాధి చెప్తారు. ఒకవేళ 5.5 కైనా ఎక్కువైంది అనుకోండి దీన్ని హైపోథైరాయిడిజం అంటారు. సో ఈ విధంగా ఈ TSH హార్మోన్ అనగా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, గ్రంథిలో ఉత్పత్తి జరిగే T3 T4 హార్మోన్ని ఈ TSH హార్మోన్ నియంత్రణ చేస్తుంటుంది. ఈ గ్రంథిని నియంత్రణ చేసి ఉత్పత్తి ఎంత కావాలి, ఎంత తక్కువ పడుతున్నాము అనగా చెప్తుంటుంది. సో ఎక్కువగా ఉత్పత్తి జరిగితే తగ్గిపోతుంది, తక్కువగా ఉత్పత్తి జరిగితే ఎక్కువైపోతుంది. సో పరీక్షలు అన్నట్టుగా మనము ప్రతి 3వ నెల ఖచ్చితంగా థైరాయిడ్ సంబంధించి పేషెంట్స్ మనం చేయించాలి. మామూలు మనుషులు సంవత్సరానికి ఒకసారైనా థైరాయిడ్ ప్రొఫైల్లో పూర్తిగా T3 T4 TSH చేయించాలి. ఓకే అండి, హన్మకొండ నుండి కాలర్ ఉన్నారు. హలో 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 ప్రియాంక గారు చెప్పండి. హలో హలో ప్రియాంక గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం, మా అమ్మాయికి 9 years, చెప్పండి. మా పాపకండి థైరాయిడ్ ఉంది. ఓకే, హైపోథైరాయిడ్. ఓకే, ఇక్కడ గొంతులో కొంచెం వాపులేక ఉంటది, హెయిర్ తూడుతుంది, ఓకే, నీరసంగా ఉంటుంది. మరి ఏదైనా సమస్యలు పరిస్థితి? ఓకే కావచ్చమ్మా. ఈమెకు వాడుతున్నామండి 50 ml టాబ్లెట్. 50 mcg వాడుతున్నారు. ఓకే, వెరీ గుడ్. సో ఖచ్చితంగా హోమియోపతి చికిత్స ద్వారా పూర్తి పరిష్కారం ఉంది. చిన్న వయసు కాబట్టి తక్కువ టైం కూడా పడవచ్చు. మీరు త్వరలోనే హోమియోపతిలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. దగ్గరలో ఉన్న హోమియో కేర్ సెంటర్ హనంకొండలో ఉంది. మీకు హనంకొండకు ఒకసారి వెళ్ళండి, చాలా మంచి పరిష్కారాలు మనకు దొరుకుతాయి. ఓకే అండి, కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ ఉందని చెప్తారు. అంటే డెలివరీ తర్వాత ఆ థైరాయిడ్ ప్రాబ్లం అనేది వాళ్ళకి క్లియర్ అవుతుందా, లేదంటే అలాగే ఉంటుందా? అలాగే పుట్టబోయే బేబీకి కూడా థైరాయిడ్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? చూడండి, ఇప్పుడు జెస్టేషనల్ థైరాయిడ్, హైపోథైరాయిడిజం మరియు హైపర్ థైరాయిడిజం మనం చాలా వాటిలో పేషెంట్స్లో చూస్తాం. అధికంగా జెస్టేషనల్ హైపోథైరాయిడిజం ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీ ఉన్న సమయంలో T3 T4 హార్మోన్స్ అనగా చాలా ఎక్కువగా ఉత్పత్తి కావాలి. అవేవైనా తక్కువ ఉత్పత్తి జరిగినప్పట్లో జీవక్రియలు అనగా తగ్గిపోతాయి. కాబట్టి వచ్చే బేబీ మీద మనకు ప్రమాదం అనగా జరగవచ్చు. అందుమూలన మామూలుగా ప్రెగ్నెన్సీ సమయంలో T3 T4 వాల్యూస్ <4 ఉంటేనే మనం కన్సిడర్ చేస్తాం. TSH వాల్యూ <4 ఉంటేనే థైరాయిడ్ చేస్తాం. 4 కైనా ఏమైనా TSH ఎక్కువైంది అనుకోండి, అప్పుడు మనం దీనికి హైపోథైరాయిడిజం కిందనే తీసుకుంటాము. సో అంటే మామూలుగా ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉండకపోయినా 5.5 వరకు నార్మలే. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు జీవక్రియలు ఎక్కువైపోతాయి కాబట్టి వీటి ఉత్పత్తి కూడా మామూలుగా ఎక్కువ ఉండాలి. సో ఆ TSH అనగా <4 ఉంటేనే నార్మల్ అని కన్సిడర్ చేస్తాం. కావచ్చు కొంతమందిలో ఫీమేల్స్లో
ఉట్టి ప్రెగ్నెన్సీ సమయంలోనే ఈ సమస్య మనం చూస్తాం. ఎందుకంటే ఆ సమయంలో జీవక్రియాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి, ఎక్కువగా మనకు బేబీకి నరిష్మెంట్ అవన్నీ కూడా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆ సమయంలో లోపబడవచ్చు. తర్వాత మళ్ళీ అవి నార్మల్ అయిపోతాయి. కాక కొంతమందిలో అంటే వాళ్ళ వంశపారిపరంగా ఏదైనా ఉందనుకోండి వ్యాధి, సో ప్రెగ్నెన్సీ తర్వాత కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మామూలుగా ఇటువంటి వ్యాధులు బేబీ మీద ఎఫెక్ట్ అనగా చాలా తక్కువ చూపిస్తుంటాయి. బట్ వంశపారిపరంగా హెరిడిటరీ పరంగా మనం చూస్తే కనుక బేబీకి కూడా హైపోథైరాయిడిజం భవిష్యత్తులో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే అండి, కాలర్ ఉన్నారు. హలో హలో అండి. జాన్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మా మిస్సెస్ కి ఒక బాబు పుట్టాడండి. ఓకే, బాబు పుట్టిన తర్వాత ఇప్పటికి 4 years గ్యాప్ వచ్చిందండి సార్. 4 years గ్యాప్ నుంచి మనిషి సన్నగా అయిపోయారు, గొంతుగడ వాపు వచ్చింది. ఇంకా పిల్లలు సంతానం ఇంకేమీ లేదండి. ఓకేనండి, మీరు పరీక్షలు చేయించారా జాన్ గారు ఆమెకు? పరీక్షలు చేయించలేదండి అసలు. ఓకే, సో ఈమెకున్న సమస్య హైపర్ థైరాయిడిజమే. గుడ్లు కొంచెం ముందుకు వచ్చేస్తున్నాయి, ఈమె బక్కగా అయిపోతున్నారు, నెలసరి సరిగ్గా ఉండకపోవడం, సంతానలేమి సమస్య రావడం, ఇవన్నీ పాయింట్అవుట్ చేసేది హైపర్ థైరాయిడిజం వైపు. అంటే ఈ గుడ్డు ముందుకు రావడం అనగా కళ్ళు గుడ్లు మనం ఈ ఎగ్జాప్థాల్మస్ గైటర్ అనగా ఒక సమస్య ఉంటుంది. అంటే గ్రంథిలు ఇక్కడ ఎట్లా ఉంటుందో దానికి చిన్న మనకు అంశాలు కళ్ళు వెనుక భాగంలో కూడా చూస్తాము. దీన్ని ఎగ్జాప్థాల్మస్ గైటర్ అంటారు. వాటిలో వాపు రావడము, వాటిలో ఏదైనా ఎక్కువగా ఉత్పత్తి T3 T4 జరగడం వల్ల కళ్ళు గుడ్లు కొంచెం బయటికి వచ్చే రకంగా కనిపిస్తాయి. సో ఈమె హైపర్ థైరాయిడిజంతో బాధపడుతున్నారు. ఈమె T3 T4 TSH పరీక్షలు చేయించండి. వాటిలో మనకు తెలుస్తుంది ఈమెకు TSH వాల్యూ తక్కువ ఉంటే కనుక వెంటనే మనకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఈ ట్రీట్మెంట్తో సహా ఇన్ఫర్టిలిటీ సంతానం లేని సమస్య ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. హోమియోకేర్కి ఒకసారి సంప్రదించండి, మీకు త్వరలో పరిష్కారం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే అండి, ఇప్పుడు థైరాయిడ్కి ట్రీట్మెంట్ ఏముంటుంది? థైరాయిడ్ వల్ల లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిందే అని అంటుంటారు. సో హోమియోపతిలో ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఉందండి. చూడండి, క్రానిక్ డిజీజెస్కి అలోపతి వైపు చాలా తక్కువ స్కోప్ ఉంది. అంటే డయాబెటీస్, హైపోథైరాయిడిజం, సోరియాసిస్, హైపర్ థైరాయిడిజం, విటిల్గో, ఇవన్నీ కూడా రోగ నిరోధక శక్తి మనకు ఆందోళన చేస్తున్న వ్యాధులు, ఆటో ఇమ్యూన్ డిజీజెస్ అంటాము. ఈ ఆటో ఇమ్యూన్ డిజీజెస్కి అలోపతి వైపు ఇమ్యూనోసప్రెస్ అంటే మన రోగ నిరోధక శక్తిని తక్కువ చేసి తొక్కేయడానికి మెడిసిన్స్ మాత్రమే ఉన్నాయి, కానీ వ్యాధికి పూర్తిగా పరిష్కారం వచ్చే మనకు మాత్రలు లేవు. హోమియోపతిలో మనకు ట్రీట్మెంట్ పరంగా వ్యాధికే అంటే రావడానికి కారణం ఏంటి, ఆటోఇమ్యూన్ డిజీజ్ ఎందుకు వచ్చింది, వాటికి మనం పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తూ దీనికి ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి పూర్తి పరిష్కారం వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. చాలా వాటి కేసెస్కి మనం క్యూర్ చేసాము, చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. మళ్ళీ తిరిగి రాకుండా మనం చూసుకోవచ్చు. వ్యాధి ఒకసారి పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాకడం మనం చూస్తున్నాం. ఓకే అండి, కాలర్ ఉన్నారు. హలో హలో బాలరాజు గారు చెప్పండి. నేను జీడిమెట్ల నుంచి మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ ఉన్నారు. మేడం, మా మ్యారేజ్ అయ్యి 20 years అవుతుంది మేడం. 12 years? 20 years. 20 years. ఓకే బాలరాజు గారు. నా వైఫ్ 36 years ఉంటుంది, మా వైఫ్ ది 24 years ఉంటుంది సార్. ఓకే, దాని తర్వాత ఆమెకి థైరాయిడ్ ఉంది, మాకు పిల్లలు కాలేదు అసలు. ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ అనేది రాలేదు అసలు. ఓకే, మీ పరీక్షలు చేయించారా మీరు ఆమె? చేపించాను సార్, థైరాయిడ్ ఉందని అన్నారు. ఎవరికి ఉందండి థైరాయిడ్? మా మిస్సెస్ కి. ఓకే, మీకు? నాకు అలాంటిది ఏం లేదు సార్. ఓకే, మీకు అన్ని టెస్ట్ నార్మల్ వచ్చాయండి? నార్మల్ వచ్చింది. దాని తర్వాత అది టెస్ట్ చేపిస్తే 80%, 60%, 70% ఇట్లా వచ్చింది 3 సార్లు చేపిస్తే. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో మీ వైఫ్కు ప్రాబ్లం ఉంది, అది దానికి పరిష్కారం ఉంది. హోమియోపతిలో ఈ సంతానం లేని సమస్యకు హైపోథైరాయిడిజం ఒక ముఖ్య కారణం కాబట్టి మనం ఇన్ఫర్టిలిటీ సెంటర్లో హోమియోకేర్ ఇంటర్నేషనల్ ద్వారా మనకు చాలా మంచి ట్రీట్మెంట్ ఇన్ఫర్టిలిటీ కోసం ఉంది. హోమియోపతిలో మనం చూస్తున్నాము, చాలా మంచి పరిష్కారాలు కూడా వస్తున్నాయి. కావచ్చు చాలా టైం అయిపోయింది, 20 years అంటే చిన్న మాట కాదు, చాలా టైం గడిచింది మనకు. ఇంకో కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది కావచ్చు, కొంచెం ఇంకా
మీకు త్వరలోనే మనము అవకాశం చూసి ప్రాబ్లం ఎటువంటి చికిత్స అనగా మనం చేయాలి అనగా మనం చూడొచ్చు. ఓకే అండి, ఇప్పుడు థైరాయిడ్ వల్ల సంతానలేమి సమస్య ఎందుకు వస్తుంది, అంటే రెండింటికి రిలేషన్ ఏంటి అసలు? చూడండి, థైరాయిడ్ వల్ల ఏమవుతుందంటే మనం చెప్పాము హైపోథైరాయిడిజంలో ప్రతి జీవక్రియ తక్కువైపోతుంది. అంటే వాటికి హార్మోన్స్ ఉత్పత్తిలో మనకు తగ్గింపు పడడము, ఇతర మనకు నరిష్మెంట్లో తగ్గింపు పడడము, మనకు గర్భసంచి పూర్తిగా పౌష్టిక ఆహారం అందకపోవడము, పీసీఓఎస్ లాంటి వ్యాధులు రావడం, హార్మోన్స్ లోపం జరిగినప్పట్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తూ మనకు పీసీఓఎస్ వ్యాధి, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాము. అండం ఓవరీస్ పైన నీటి బుగ్గల మాదిరిగా మనకు రావడము, అండాశయంని పూర్తిగా రిలీజ్ అవ్వకుండా ఆపడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో ఈ విధంగా మనం ఆడవాళ్ళలో హైపోథైరాయిడిజం ప్రభావం చూస్తాము. అదేవిధంగా మగవాళ్ళలో చూస్తే కనుక సూక్ష్మ కణాల ఉత్పత్తి తగ్గిపోవడము, లోపం రావడము, టెస్టోస్టిరాన్ లోపం రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఇక్కడ కూడా మనకు సమస్య వచ్చే అవకాశం ఉంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో కిషోర్ గారు, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. సార్ చెప్పండి కిషోర్. సార్ నేను రీసెంట్ గా చేయించుకున్నాను సార్. T3 T4 ఏమో నార్మల్ ఉన్నాయి, కానీ TSH వచ్చేసి 8.7 ఉందండి. నా ఏజ్ వచ్చేసి 39 అండి. అయితే దీంతో ఏమన్నా లిపిడ్ ప్రొఫైల్ అబ్నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి? ఖచ్చితంగా ఉంటాయి. హైపోథైరాయిడిజం వల్ల నేను చెప్పినట్టుగా మనకు బాడీలో ఎనర్జీ మెటబాలిజం అన్నట్టుగా తగ్గిపోతుంది. కాబట్టి ప్రతిసారి ఊర్జ అనగా మనకు రిజర్వ్ అయిపోతుంటుంది. మనకు రిజర్వ్ అనగా జరిగేది ఒకటే ఫామ్లో, ఫ్యాట్ ఫామ్లో. అంటే నేను తీసుకున్న ఆహారము కరగతలేదు, ఊర్జక్రియలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. ఈ ఊర్జ అనగా మనకు లోపపడుతుంది. కాబట్టి తిన్న ఆహారం ఇక మనకు ఊర్జ అనగా కన్వర్షన్ ఫ్యాట్లో అయిపోతుంటుంది. అందుకే మనకు లిపిడ్ ప్రొఫైల్ అనగా ఫ్యాట్స్, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ కూడా ఎక్కువైపోతుంటాయి. ఓకే అండి, లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిన పని లేదు, హోమియోపతిలో మంచి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి థైరాయిడ్కి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.